ఇదిగోండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. గట్టిమేళం గట్టిమేళం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. గోత్రాభివృద్ధిరస్తు. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. ఇదిగోండి కుంకుమ పెట్టండి. తల మీద కూడా పెట్టండి. అలాగే స్వామి. ఇద్దరూ లేచి ఆశీర్వాదం తీసుకోండి. ఝాన్సీ అమ్మ, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి. ఇద్దరు కూడా శివపార్వతుల్లాగా ఏ ఇబ్బంది లేకుండా చల్లగా ఉండండి. లేవండి. మమ్మల్ని ఆశీర్వదించండి మేడం. ఆశీర్వదించండమ్మా. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. లేవండి. పర్వాలేదు, మీరు ఆశీర్వదించండి. పర్లేదు పర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు బాగుండాలి. మంచి మనసు మీద ఎప్పుడు బాగుంటారు. ఏ ఇబ్బంది రాకూడదు. రవి సార్ గురించి ఆలోచించకండి. ఆయన ఆశీర్వదించే ఉంటారు. శేషు, ఝాన్సీ అమ్మా, అమ్మాయి అబ్బాయికి సారె తెచ్చాం కదా, ఎక్కడా? ఇక్కడే ఉందమ్మా. అత్తయ్య, ఆ, అబ్బాయికి అమ్మాయికి చీరలు సారెలు ఇచ్చే బదులు వాళ్ళకెప్పటికీ ఉపయోగపడేలాగా ఒక ఇల్లు కొని అందులో వాళ్ళకి కావలసిన అన్ని వస్తువులు పెట్టించాం. మిమ్మల్ని అడగకుండా చేశాం అత్తయ్య. నిజంగా చాలా గొప్ప పని చేసావు మీనా. ఏంటి మీ కోడలిచ్చిన ఐడియానా? లేదు జాన్సమ్మా, ఇది అత్తిచ్చిన ఐడియానే. మనసు నిండిపోయింది మీనా. ఇదిగో నీ చేత్తో నువ్వే ఇవ్వు. అత్తయ్య, మీరు రండి, ఇవ్వండి. ఇవ్వండి అత్తయ్య. ఏమండి, మన అమ్మాయికి రవితో పెళ్ళయ్యేలోపు ఆస్తి అంతా కరిగిపోయేలా ఉందండి. మాట్లాడకుండా ఉండు. నాకు అసలే మండిపోతుంది. ఇంకా రెచ్చగొట్టుకో. రా రవి, అన్ని మెట్లు ఎక్కి దిగావు. కాళ్ళు బాగా నొప్పుంటాయి కదా. నన్ను కాళ్ళొత్తమంటావా? అదేం అక్కర్లేదు జాను. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? నన్ను బంగారిని కలపడానికి నువ్వు కొత్త డ్రామాలు అవి వేస్తున్నావు. ఇదంతా వర్క్ అవుతుందని నీకు నమ్మకంగా ఉందా? నువ్వు నవ్వద్దు జాను. బంగారి విషయంలో నువ్వు చేస్తున్న ఒక్కొక్కటి నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా? ఏయ్, ఊరికే నటించకరా. ఎవరు నటిస్తున్నారు? మరి నీకు నచ్చకుండా ఈ పెళ్లి జరుగుండొచ్చు. నీకు నచ్చిన అమ్మాయితోనే కదా జరిగింది. అందులో నీకేంటి కష్టం? బంగారి అంటే ఇష్టమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. నేనెప్పుడైనా బంగారిని లవ్ చేస్తున్నానని చెప్పానా? తనతో కలిసి బతకాలనుందని చెప్పానా?
ఓ అయితే బంగారి అంటే నీకు అస్సలు ఇష్టం లేదు కదా? బంగారిని చూస్తేనే నీకు కోపం, అంతే కదా? చెప్పు రవి. అలాంటిదేం లేదు, కానీ నాకు బంగారి అంటే ఇష్టం లేదు, అంతే. ఇష్టం లేని అమ్మాయి గురించి నిన్న వీధులంతా వెతికి వెతికి తిరిగావా? కంగారు పడ్డావా? రవి, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు, ఊరిని మోసం చేస్తున్నట్టు నన్ను మోసం చేయగలవని అనుకోకు. నేను నిన్ను పెంచిందాన్ని. నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు. నీ మైండ్ ఎలా రన్ అవుతుందో కూడా నాకు క్లియర్గా తెలుసు. ఏంటి జాను కొత్త కొత్తగా కథలు చెప్తున్నావు? నేను నిన్న కంగారు పడ్డానా? నువ్వు చూసావా? మరి పడలేదా? ఏడవడం కూడా అయ్యుంటుంది. నాకు తెలీదా? నువ్వొక్కడివే వెతుకుతున్నావేమో అనుకున్నాను. జాను, నేను క్లియర్గా చెప్తున్నాను, నిన్న బంగారికి బదులు మన ఇంట్లో వేరే ఏ అమ్మాయి కనిపించకుండా పోయినా నేను ఇలాగే ఏడ్చి వెతుకుంటాను. దానికి పేరు లవ్ కాదు. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు సేఫ్గా ఉండాలి అన్న ఒక చిన్న ఆశ, అంతే. ఇదిగో చూడు జాను, నేను బంగారిని లవ్ చేయలేదు. తను నా భార్యనా? బుల్షిట్. తనను అసలు నేను యాక్సెప్ట్ చేయను కూడా. నీకు నువ్వు ఏదో ఊహించేసుకోవద్దు జాను. ఇది క్లియర్ కట్గా నీతో చెప్పటానికి నేను ఇక్కడికి వచ్చాను. దీనికి మించి మమ్మల్ని కలపడానికి ఏ డ్రామాలు చేయొద్దు ప్లీజ్. అది ఏది వర్కౌట్ అవదు. ఏంటమ్మా రవిబాబు ఇలా మాట్లాడుతున్నాడు? రవి అంతే, ఒప్పుకోడు. ఈగో అడ్డొస్తుంది. బంగారి కనబడట్లేదని వాడు వెతికిన దానికి కారణం పాపం ప్రేమ మాత్రమేమని. అది నాకు తెలుసు, అది రవికి కూడా తెలుసు. కానీ అది లేదు లేదు అని అందరికీ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మనల్ని నమ్మించాలని చూస్తున్నాడు. మనం అనుకుంటున్నట్టు రవి మనసు మార్చటం అంటే అంత తేలిక కాదు మణి. కొంచెం కష్టపడాలి. అయినా కూడా బంగారియే గెలుస్తుంది. నాకా నమ్మకం ఉంది. బంగారి, నీకు ఓ విషయం తెలుసా? బావ నీకు తనకి మధ్య లవ్ లేదు ఏం లేదని చెప్పి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కానీ చెప్పిన తంతులన్నీ చెప్పినట్టు చేస్తున్నాడు. నిన్నెత్తుకొని కొండెక్క అంటే ఎక్కేశాడు. ఏంటి మీ ఇద్దరి మధ్య ఇప్పుడు లవ్ నడుస్తుంది కదా? అబ్బా, నువ్వు ఒకడు వికేడి. ఊరుకోండి సిస్టర్, కవర్ చేసుకోకండి.